మీరు సైన్మాలు ఎక్కువగా చూస్తారా? మీరు సైన్మాలు చూడకుండా అస్సలు ఉండలేరా? అయితే ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ శుక్రవారంకెళ్ళి ఒక 2 వారాలు సైన్మా టాకీస్‌లు బంద్ అయితున్నాయుల్లా. గట్ల ఎందుకు అవుతున్నాయా? ముచ్చట్లేందో మీరే చూడండి. అవునోళ్ళ సినిమా అభిమానులకు నిజంగానే బ్యాడ్ న్యూస్. ఈ శుక్రవారం నుండి తెలంగాణలో ఒక 2 వారాల దాకా సినిమా టాకీస్లు బంద్ అవుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమేనోళ్ళ. ఇప్పుడు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితలేవంట. ఇన్ని దినాలు ఎన్నికల అడావిడి, ఇంకా పెద్ద పెద్ద సినిమాల వాళ్ళు చిన్న టాకీస్ల జనాలు ఎక్కువ మంది సూత వస్తలేరని, గందులే కొన్ని రోజులు షోలు సూత వేయొద్దని తెలంగాణ సినిమా టాకీస్ల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నారంట. మున్పు కంటే సినిమా టాకీస్లకు వచ్చే జనాల సంఖ్య సూత మస్తుగా తగ్గిందంట. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకొని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది.